అసలేం జరుగుతోంది? ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండడం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను పంపుతోంది? విజయసాయి పార్టీని వీడడంలోని ప్రధాన సమస్య ఏంటి? లోగుట్టు ఏ రామకృష్ణుడెరుగా? జగన్ నిజంగానే సాయిరెడ్డిని దూరం పెట్టారా? లేక ఎవరైనా ఇందుకు కారణమవుతున్నారా? మరీ ముఖ్యంగా విజయసాయికి అధిష్టానంతో వచ్చిన గ్యాప్స్ ఏంటి? ఆయనపై వస్తున్న గాసిప్స్ ప్రభావం ఎంత? వివిధ కేసుల్లో జగన్తో పాటు A1, A2గా మాత్రమే కాదు, ఒకానొక రోజుల్లో సాయిరెడ్డి పొజిషన్ కూడా ఫ్యాన్ పార్టీలో నెంబర్ 2గానే ఉండేది. ఆయన రేంజే వేరు. సోషల్ మీడియా మొత్తాన్ని ముందుండి నడిపించడమే కాదు, తనదైన స్టైల్లో ప్రత్యర్థి పార్టీలపై, మరీ ముఖ్యంగా చంద్రబాబు రాజకీయ చాతుర్యంపై నెగటివ్ కామెంట్లు గుప్పించి వాటిని వైరల్ చేసేంతటి నెట్వర్క్ సాయిరెడ్డి సొంతం. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు గప్చుప్ కావడం వెనుక సజ్జల ఉన్నారా? ఆయన ఏమని సలహాదారు అయ్యారు? ఆపై సకల మంత్రిత్వ శాఖల మంత్రిగా ప్రతి అంశంపై మాట్లాడడం మొదలుపెట్టారు. జగన్ కి సాయిరెడ్డికి మధ్య అంతరం పెరిగిపోతూ వచ్చిందా అన్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ పేలిపోతున్నాయి. సజ్జల రాకతోనే విజయసాయిరెడ్డికి జగన్ కి మధ్య దూరం పెరిగిందని, నెంబర్ 2లో ఉన్న తన పొజిషన్ కాస్త 3, 4, 5 అంటూ పడిపోతూ వచ్చిందని. ఈ రోజు సాయిరెడ్డి చేసిన కామెంట్ ఏంటంటే, తనలాంటి వారు బయటకొచ్చేస్తే జగన్ కి వచ్చే నష్టమేమీ లేదు అనడంలో అర్థమేంటన్న టీకా తాత్పర్యాలను వెలికితీస్తున్నారు కొందరు పొలిటికల్ ఎనలిస్టులు. పార్టీలో నేను చెప్పాను కదా, నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ నుంచి వదిలిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ అన్నటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రేయస్సు, ఆయన యొక్క భవిష్యత్తు ముఖ్యమే కానీ సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యం కాదు. సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది వస్తారు, కానీ పార్టీ అధ్యక్షుడు, పార్టీని లీడ్ చేయగలిగినటువంటి వాడు, పార్టీ ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఆయన్ని బలపరిచేదానికి మనం అన్ని రకాలైనటువంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవాలి. నాలాంటి వారు బయటకొచ్చేస్తే కామెంట్లు వినిపించాలి. అంతేకాదు, తనకు తాను నాయకత్వ సామర్థ్యం లేని వారిగా చెప్పుకోవడం చూస్తుంటే ఇది ఆయనలోంచి వచ్చిన మాట, లేక ఇప్పటి వరకు పార్టీలో సజ్జల బ్యాచ్ ద్వారా సర్వం కోల్పోయి వారి హిప్నాటిజానికి లోనైన విజయసాయిరెడ్డి తనకు తెలియకుండా తానే అంటున్న మాటల అర్థం కావడం లేదంటున్నారు మరికొందరు. ఇది ఇలా ఉంటే సాయిరెడ్డి స్వయంగా తనపై వచ్చిన కాకినాడ ఆరోపణలు, కూతురు అల్లుడి వ్యాపార వ్యవహారాల తదితరాలు, ఉమనైజర్ వంటి ఆరోపణల వంటి వాటితో దాదాపు ఒంటరి పోరు చేయాల్సి వచ్చిందని, తాను కష్టకాలంలో ఉన్న దశలో పార్టీ నుంచి కనీస మద్దతు లభించలేదని, దీంతోనే ఆయనలో ఈ రాజకీయాలనే వదిలేయాలన్న జీవితకాలపు వైరాగ్యం వచ్చిందని వివరిస్తారు ఇంకొందరు. అలాంటిదేమీ లేదు. ఆయన రాజకీయాల్లో చేరాల్సిన ఎత్తులన్నీ చేరినా రావాల్సిన చెడ్డ పేరు, ఆరోపణలన్నీ వచ్చేశాయని, దీనంతటికి కారణం తనకంటూ ఒక మీడియా సపోర్ట్ లేకపోవడం వల్లేనని, దానికి తోడు భారతి డైరెక్షన్లో నడిచే మీడియా ఉందిగా అంటూ జగన్ అన్న మాటల ద్వారా కూడా ఆయన తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారని, ఇలా ఎన్నాళ్ళని తనలో తాను ప్రశ్నించుకున్నారని, అందుకే అధినేత జగన్ మాట సైతం కాదని, తన వాయిస్ అంటూ ఒకటి బయటికి వెళ్లేలా మీడియా సంస్థ స్థాపించాల్సి ఉందని భావించారని, అందుకే ఆయన రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి మీడియా సంస్థ ఒకటి పెట్టి తనపై వచ్చిన ఆరోపణలకు తగిన సమాధానం చెప్పాలనుకుంటున్నారని అంటారు ఇంకొందరు. ఇది ఇలా ఉంటే ఇదే అంశం మీద మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన నుంచి లేదన్న మాట కూడా రాకుండా ఆలోచిస్తా అనడం చూస్తుంటే ఆయన మీడియా విషయంలో పూర్తిగా వెక్స్ అయిపోయారని, అందుకే ఇంతటి భారీ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని క్రోనాలజీ ఒకటి చెప్పుకొస్తున్నారు. నాకు ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు అండగా నిలిచినటువంటి మా పార్టీ అధ్యక్షులకి, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా పార్టీ నాయకులకి, మా పార్టీ కార్యకర్తలకి, మా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలని మీ మూలంగా తెలియజేసుకుంటూ, మీడియాకి ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, TV5కి, మహా టీవీకి వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మీదట న్యూస్ని వార్తలుగానే ప్రచురించండి. మీ యొక్క అభిప్రాయాల్ని
వార్తల రూపంలో మీరు ప్రచురించొద్దు, ప్రసారం చేయొద్దు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అది స్వయంకృతము లేక సజ్జల ద్వారా ఏర్పడ్డ అగాధమో లేక తనకి మొహం చెల్లకపోవడమో తెలియదు గాని ఇటీవలి కాలంలో జగన్ని కలిసింది కూడా చాలా తక్కువ. ఎన్నికల ముందు తర్వాతి పరిణామ క్రమాలు కూడా ఆయన్ను ఇరకాటంలో పడేశాయని అంటారు. ఇన్నాళ్ల పాటు నామినేటెడ్ పోస్టులు మాత్రమే అనుభవించిన తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ జెండా పాతలేకపోవడము విజయసాయిని తీవ్రంగా బాధించిందని, అందుకే ఆయన తాను కంప్లీట్ పొలిటీషియన్ కాలేకపోయానన్న డైలమాలో పడ్డారని, అందుకే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేంత భారీ నిర్ణయం తీసుకున్నారని అంటారు. తనకు తాను అసమర్థుడిగా భావించడానికి వెనుక విశాఖ ఇన్ఛార్జ్ పోస్టుల నుంచి తప్పించడం కూడా ఒక కారణంగా చెబుతారు ఆయన వెంట తిరిగేవారు. ఇక తనపై ఒక నమ్మకం లేక తన సామర్థ్యం నిరూపించేందుకు అనువుగా ఒక మీడియా పెట్టాలంటే అందుకు అధినేత ఒప్పుకోక ఇంతటి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయాణం చేసి ఏం ఉపయోగం? జీవితకాలం ఈ అవును కాదు అంటూ తల ఊపడంతోనే సరిపెట్టుకోవాల్సిందేనా? మనకంటూ ఒక వ్యక్తిత్వము, వ్యక్తిగత జీవితం అవసరం లేదా? మరీ ముఖ్యంగా నెల్లూరు సందుగొందల నుంచి ఢిల్లీ వరకు ఇంతటి ఆర్థిక మేధావిగా, రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతలుండి ఈ డూడు బసవన్న బతుకు ఎంతకాలం? తనకంటూ ఒక పర్సనల్ కమ్ పొలిటీషియన్ ఒపీనియన్ ఉండొద్దా? మరీ ముఖ్యంగా తమ చేతుల్లో మీడియా ఉంది కదా అని ప్రతోళ్ళు తానొక అవినీతి పరుణ్ణని, అబద్ధాల కోరునని, ఇంకా హీనంగా మహిళా వ్యామోహం అధికంగా ఉన్నవాడని అవాకులు చవాకులు పేలుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళందరికీ తానెవరో చాటి చెప్పనక్కర్లేదా? జగన్ది ఏం పోయింది? ఆ నిందారోపణలు వచ్చింది తనపైనేగా. అందుకే అధినేతను ఇంతగా విభేదించి మరి ఆ బంధాలన్నిటిని తెంచుకొని విజయసాయిరెడ్డి బయటకొచ్చేశారంటారు మరికొందరు. ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి తలుచుకుంటాను. లాస్ట్ ఈడీలో చెప్పండి, నేను ఒకటే చెప్పా, కేవీ రావుని తిరుమలకి రమ్మని చెప్పండి. వెంకటేశ్వర స్వామి ముందు నేను నిలబడతా, కేవీ రావుని నిలబెడమండి. ఆయన నా మీద చేసినటువంటి ఆరోపణలు కరెక్ట్ అని నా దేవుడి ముందు చెప్పమని చెప్పండి. నేను కూడా ప్రమాణం చేసి చెప్తాను దేవుడు నేను చేయలేదనని. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడని నేను చెప్పాను. గతంలో చాలాసార్లు కూడా ఇటువంటి సందర్భాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను. అందుకే మీకు సగం తెలిసి సగం తెలియని ప్రశ్నలు అడగొద్దు. మీరు ఏదైనా అడిగే ముందు అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకున్న తర్వాత మీరు ప్రశ్న అడగ. విజయసాయి గారు మీరు బీజేపీలో చేరబోతున్నారా అన్న ప్రశ్నకైనా ఆయన లేదని అన్నారు. కానీ మీడియా పెడతారా అన్న ప్రశ్నకు మాత్రం ఆలోచిస్తానని అనడం బట్టి చూస్తే త్వరలో ఒక మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రకటనైతే సాయిరెడ్డి నుంచి ఉండొచ్చని గట్టిగా నమ్ముతున్నారు చాలా మంది. ఇలాగైనా తనకు జగన్ కు గ్యాప్ సృష్టించిన వారిపైన, తనపై ఇన్నేసి గాసిప్స్ క్రియేట్ చేసిన వారందరిపైన విజయసాయి గట్టిగాని రివెంజ్ తీసుకునేలా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు వీరంతా. For more videos like this, subscribe Big TV channel.